మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 21 తేదీ నుంచి మార్చి 31 తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 11 రోజుల్లో గూడా ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించట్లేదో, యోగించే గ్రహాలిచ్చే ఫలితాలు రెట్టింపు జేసుకోటానికి, యోగించని గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి మార్చి 21వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 12 ఇంట్లో సూర్యుడి సంచారం ఉన్నప్పుడు ఆఫీసులో శత్రువులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆఫీసులో బాస్‌తో అనుకూలంగా మాట్లాడుతూ ఉండండి. కొలీగ్స్‌తో అనుకూలంగా మాట్లాడుతూ ఉండండి. లేకపోతే మీ వెనక గోతులు తీసే అవకాశం ఎక్కువగా ఉంది. ఆఫీస్ పాలిటిక్స్ పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సూర్యుడు 12వ ఇంట్లో వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి, ఆఫీస్‌లో మీరెంత హార్డ్ వర్క్ చేసినా, ఆ హార్డ్ వర్క్‌కి తగిన రికగ్నైజేషన్ గుర్తింపు రావటం అనేది మీకు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. సహనంతో మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేయాలి. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా మేషరాశి వాళ్ళు ఆహార నియమాలు సరిగ్గా పాటించటం, వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం మంచిది. రాజకీయాల్లో కూడా ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి. తండ్రి వైపు బంధువుల వల్ల గూడా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలున్నాయి. వాళ్ళు శత్రువులుగా మారే సూచనలున్నాయి గాబట్టి, తండ్రి వైపు బంధువులతో కొంచెం మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. అలాగే ఈ 11 రోజుల్లో బుధుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి మేషరాశి విద్యార్థులకు చాలా బావుంటుంది. ఎవరైనా మేషరాశి విద్యార్థులు ఎగ్జామ్స్ రాసే వాళ్ళుంటే వాళ్ళు బ్రహ్మాండంగా ఎగ్జామ్స్ రాస్తారు. మంచి ర్యాంకులొస్తాయి. కావలసిన విధంగా సీట్లు తెచ్చుకోగలుగుతారు. జ్ఞాపక శక్తి కూడా బావుంటుంది. నిరుద్యోగులు ఎవరైనా ఉంటే మేషరాశి వాళ్ళు ఈ 11 రోజుల్లో ఇంటర్వ్యూలకు వెళితే వాళ్ళ క్వాలిఫికేషన్‌కి తగిన జాబు మంచి ప్యాకేజ్‌తో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేషరాశి వ్యాపారస్తులు కూడా ఎవరైనా కొత్తగా వ్యాపారాలు మళ్ళీ ప్రారంభించుకోవాలన్నా ఈ సమయంలో బలం బాగా ఉంది. ఉన్న వ్యాపారాల్లో గూడా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. మేషరాశి విద్యార్థులకు బావుంటుంది. వ్యాపారస్తులకు బావుంటుంది. నిరుద్యోగులకు బావుంటుంది. అలాగే ఈ 11 రోజుల్లో మేషరాశి వాళ్ళకి కుజుడు 11వ స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది అనుకూలమే కాబట్టి మేషరాశి వాళ్ళకి ప్రాపర్టీస్ కొనే యోగం బావుంది. ఇళ్ళు గాని, స్థలాలు గాని, పొలాలు గాని, అపార్ట్‌మెంట్లు గాని ఇలాంటివి కొనుక్కోటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాటిల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. అలాగే మంచి రేటుకి ఏదైనా ప్రాపర్టీ అమ్ముకోవాలన్నా కూడా బలం బావుంది. రియల్ ఎస్టేట్ చేసే మేషరాశి వాళ్ళకి కూడా మంచి డీల్స్ ఓకే అవ్వటం, మంచి లాభాలు రావటం ఇలాంటివి జరిగే అవకాశాలున్నాయి. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అయ్యే సూచనలు గూడా ఎక్కువగా ఉన్నాయి. అప్పుల సమస్యల నుంచి మేషరాశి వాళ్ళు బయటపడతారు. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల కూడా మంచి ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. బ్రదర్స్ సపోర్ట్ వల్ల ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం కూడా చాలా అద్భుతంగా ఉంది. కుజుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఈ రకమైన ప్రయోజనాలన్నీ ఉంటాయి. అలాగే శుక్రుడు మేషరాశి వాళ్ళకి 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 12వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 6 రోజులు 1వ సంచారం చేస్తున్నాడు. అంటే మొదటి 5 రోజులు 25వ తేదీ వరకు మనీ ఎక్స్‌పెండిచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే లేడీస్ ఎంపోరియం, బొటిక్కు, వస్త్ర వ్యాపారం, టెక్స్‌టైల్ బిజినెస్ ఇలాంటివి చేసే వాళ్ళకి 26వ తేదీ నుంచి 31వ తేదీలో ఈ మధ్య కాలంలో వ్యాపారం బ్రహ్మాండంగా సాగే అవకాశం ఉంది. మార్చి 26 నుంచి మార్చి 31 మధ్యలో బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ లాభాలు ఎక్కువగా వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా ఆ సమయంలో బావుంటుంది. 25వ తేదీ వరకు మేషరాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్‌తో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా 26వ తేదీ నుంచి ఆ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకోవటానికి కూడా
మార్చి 26వ తేదీ నుంచి మార్చి 31 తేదీ వరకు మేషరాశి వాళ్ళకి బలం చాలా అద్భుతంగా ఉంది. ఈ 11 రోజుల్లో ప్రధానంగా బుధుడు, కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నారు. శుక్రుడు గూడా మొదటి 5 రోజులు యోగించట్లేదు. తర్వాత 6 రోజులు చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. కేవలం సూర్యుడే ఈ 11 రోజుల్లో అస్సలు యోగించటం లేదు. కాబట్టి మేషరాశి వాళ్ళు ఏం జేయాలంటే, రోజు కూడా ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని చదువుకోండి. అలాగే ప్రతిరోజు స్నానం చేశాక ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకోండి. వీలైతే ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం విన్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించటం. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం. ఈ పరిహారాలు చేసుకోవటం ద్వారా సూర్యుడి బలం పెరుగుతుంది. అప్పుడు మేషరాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి మార్చి 21వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 11వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్‌లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎగ్జామ్స్ రాసినా గూడా అవి గూడా చాలా బాగా రాసే అవకాశం ఉంది. ప్రమోషన్‌తో కూడిన ట్రాన్స్‌ఫర్ యోగం బాగా ఉంది. అంటే చాలా కాలంగా ఎవరైనా మంచి ప్రమోషన్‌తో ఒక చోటికి ట్రాన్స్‌ఫర్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంటే, దానికి వృషభ రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో బలం బావుంది. రాజకీయాల్లో గూడా మంచి పదవులు పొందటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా తండ్రి వైపు బంధువుల వల్ల గూడా మంచి ప్రయోజనాలు పొందే యోగం ఉంది. అగ్రికల్చర్‌లో గూడా వ్యవసాయదారులకి చాలా అద్భుతమైన లాభాలు వృషభ రాశి వాళ్ళకుంటాయి. ఆరోగ్యం గూడా బావుంటుంది. అనారోగ్య సమస్యల తీవ్రత తగ్గింపజేసుకుంటారు. సమాజంలో హోదా, పలుకుబడి, గౌరవం ఇవన్నీ పెరగటానికి ఈ 11 రోజుల్లో సూర్యుడి లాభస్థాన సంచారం యోగిస్తుంది. అలాగే బుధుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి వృషభ రాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులొస్తాయి. కష్టపడి చదవకపోతే మంచి ర్యాంకులు రావటం, మంచి కాలేజీల్లో, స్కూళ్ళల్లో సీట్లు రావడం కష్టంగా ఉంటుంది. నిరుద్యోగులు గూడా బాగా హార్డ్ వర్క్ చేసి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి. లేకపోతే లాస్ట్ రౌండ్‌లో జాబ్ మిస్ అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్‌తో రావాలంటే నిరుద్యోగులు బాగా హార్డ్ వర్క్ చేసి, బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళ్ళాలి. వ్యాపారస్తులకు కూడా వ్యాపారం ఎంత చేసినా సరే ఆశించిన స్థాయిలో లాభం రావటం కష్టంగా ఉంటుంది. కొంచెం తక్కువ లాభాలే వస్తాయి. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులకు, వ్యాపారస్తులకు, నిరుద్యోగులకి కొంత ప్రతికూలత వృషభ రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో ఉంటుంది. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయండి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని వినండి. ప్రతిరోజు కూడా ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. పెసలు నానబెట్టి గోవుకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయండి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. విద్యార్థులకు, వ్యాపారస్తులకి, నిరుద్యోగులకి అనుకూల ఫలితాలొస్తాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి 11 రోజుల్లో కుజుడు 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే రియల్ ఎస్టేట్ చేసే వృషభ రాశి వాళ్ళకి అంత గొప్పగా ఉండదు. రియల్ ఎస్టేట్‌లో అప్ అండ్ డౌన్స్, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఫుడ్ బిజినెస్ చేసే వృషభ రాశి వాళ్ళకి కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అంత గొప్పగా ఉండదు. హోటల్ కమ్ రెస్టారెంటు, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఒడిదుడుకులు కనిపిస్తాయి. రియల్ ఎస్టేట్‌తో పాటు ఈ వ్యాపారాల్లో కొంత ఇబ్బందులు కనిపిస్తాయి. కుజుడి బలం లేదు కాబట్టి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్స్‌లో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని సమస్యలుంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్‌లో జాబ్ చేసే వాళ్ళకి గూడా వృషభ రాశి వాళ్ళకి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. 10వ ఇంట్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ప్రధానంగా నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. అలాగే నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామికి అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోవటం. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు వినటం చేయాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోవాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. ఈ 11 రోజుల్లో అనుకూల ఫలితాలు ఈ ప్రత్యేకమైనటువంటి రంగాల్లో పొందవచ్చు. అలాగే శుక్రుడు వృషభ రాశి వాళ్ళకి 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 11 సంచారం చేస్తున్నాడు. తర్వాత 6 రోజులు 12 సంచారం చేస్తున్నాడు. కాబట్టి శుక్రుడి బలం వృషభ రాశి వాళ్ళకి 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకే బావుంది.
కాబట్టి ఈ సమయంలో శుక్రుడు బావున్నాడు. లాభస్థానంలో ఉన్నాడు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం పొందే అవకాశం ఉంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో మంచి జాక్‌పాట్ కొట్టే ఆఫర్స్ రావటానికి అవకాశం ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా చాలా స్ట్రాంగ్ జేసుకోవటానికి 25వ తేదీ వరకు బలం బావుంది. అదే విధంగా టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు జేసే ఆడవాళ్ళకి కూడా బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో ఎక్కువ లాభాలు రావటానికి 25వ తేదీ వరకు బలం ఉంది. మళ్ళీ 26-31 వరకు ఈ 6 రోజుల్లో శుక్రుడి బలం లేదు గాబట్టి మనీ ఎక్స్‌పెండిచర్ ఆ 6 రోజుల్లో ఎక్కువుంటుంది. 25 వరకు మాత్రం చాలా అద్భుతంగా శుక్రుడు యోగిస్తున్నాడు. 26-31 మధ్యలో ఆ 6 రోజులు కూడా శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా, మనీ ఎక్స్‌పెండిచర్ ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే, ఈ 6 రోజుల్లో కూడా శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోవటం. వీలైనప్పుడు లలితా సహస్రనామ స్తోత్రం వినటం, నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం. వీటిలో ఏదైనా మార్చి 26వ తేదీ నుంచి మార్చి 31 తేదీ వరకు చేసుకుంటే అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కాబట్టి ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి బుధుడు, కుజుడు ఎక్కువ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు గాబట్టి, ఈ 11 రోజుల్లో కూడా గణపతిని ఎక్కువ పూజిస్తే, నరసింహస్వామిని ఎక్కువ పూజిస్తే బుధుడు, కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి, వృషభ రాశి వాళ్ళు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి మార్చి 21 తేదీ నుంచి మార్చి 31 తేదీ మధ్యలో సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది చాలా అద్భుతం అని చెప్పాలి. దశమంలో 10వ స్థానంలో సూర్యుడు సంచారం చేసేటప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జాబ్‌లో టాప్ పొజిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా మిథున రాశి వాళ్ళు చాలా కాలంగా ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఈ 11 రోజుల్లో మార్చి 21 నుంచి మార్చి 31 మధ్యలో అనూహ్యంగా మీరు ఊహించిన దానికంటే హై ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ సెక్టార్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసుకోవటానికి కూడా మిథున రాశి వాళ్ళకి ఇది బెస్ట్ టైమ్ అని చెప్పాలి. ఈ 11 రోజుల్లో ట్రై చేసుకుంటే గవర్నమెంట్ జాబ్ అనేది మీకు చాలా సులభంగా వచ్చే అవకాశాలున్నాయి. దాని పరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకొని కీలకమైన చర్చలు చేయటం, మీ ప్రయత్నాలు చేసుకోవటానికి బలం బావుంది. సంఘంలో కూడా పరపతి పెంచుకునే సమయం. ఆఫీస్‌లో గూడా మంచి హోదా, గౌరవం పెంచుకునే సమయం. బాసు, కొలీగ్స్ అందరూ కూడా మీకు అనుకూలంగా ఉంటారు. కంటక శని దోషం ఉన్నప్పటికీ 10వ ఇంట్లో సూర్యుడి సంచారం వల్ల కంటక శని దోష తీవ్రత తగ్గి ఆఫీస్‌లో టాప్ పొజిషన్‌కి వెళ్ళటానికి మిథున రాశి వాళ్ళకి అవకాశం ఉంది. పాలిటిక్స్‌లో గూడా ఉన్నత స్థాయిని చేరే యోగం ఉంది. అగ్రికల్చర్ గూడా చాలా మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. తండ్రి వైపు బంధువుల వల్ల గూడా మంచి ప్రయోజనాలుంటాయి. 10వ ఇంట్లో సూర్యుడి వల్ల మిథున రాశి వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అయితే మిథున రాశి వాళ్ళకు బుధుడు 9వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలిస్తున్నాడు. కాబట్టి మిథున రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులొస్తాయి. కష్టపడకపోతే ర్యాంకులు రావటం కష్టం. మిథున రాశి నిరుద్యోగులు గూడా బాగా హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అయితేనే జాబొస్తుంది. లేకపోతే ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్‌లో జాబ్ రాదు. వ్యాపారస్తులు గూడా వ్యాపారంలో కొత్త కొత్త టాక్టిక్స్‌తో వ్యాపారం జేయాలి. లేకపోతే ఊహించిన స్థాయిలో లాభాలు రాకుండా తక్కువ స్థాయిలోనే లాభాలొస్తాయి. విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు వీళ్ళకి సాధారణ ఫలితాలు బుధుడి సంచారం వల్ల కనిపిస్తున్నాయి గాబట్టి మిథున రాశి వాళ్ళు గణపతి ఆలయ దర్శనం చేయాలి. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. ప్రతిరోజు కూడా గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మిథున రాశి వాళ్ళకి కుజుడు 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి గాని, అమ్మటానికి గాని అంత గొప్ప బలమైతే లేదు. రియల్ ఎస్టేట్‌లో కూడా సాధారణంగా ఉంటుంది. ఫుడ్ బిజినెస్ కూడా యావరేజ్‌గా ఉంటుంది. బ్యాంక్ లోన్‌లు రావటం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. కుజుడు 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి, ఈ రకమైన ఫలితాలు మిథున రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం మిథున రాశి వాళ్ళు చేయాలి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ వినాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి శుక్రుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు. శుక్రుడు 10వ సంచారంలో ఉన్నప్పుడు
జాబ్ పరంగా పెద్ద టెన్షనొచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికైతే జాబ్ పోయే అవకాశాలు గూడా ఉన్నాయి. కాబట్టి మార్చి 21 నుంచి 25 మధ్యలో మాత్రం జాబ్ జేసేవాళ్ళు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. బాస్‌తో గాని, కొలీగ్స్‌తో గాని జాగ్రత్తగా వ్యవహరించాలి. మార్చి 26 నుంచి 31 వరకు ఈ 6 రోజుల్లో శుక్రుడు 11వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి ఎవరైనా సరే లేడీస్ సపోర్ట్ పొందాలంటే మిథున రాశి వాళ్ళకి మార్చి 26 నుంచి మార్చి 31 మధ్యలో బలం ఉంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేయాలన్నా ఆ సమయంలోనే బలం ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా ఆ టైంలోనే బలం ఉంది. ఆకస్మిక ధనప్రాప్తి యోగం పొందేటటువంటి అవకాశం కూడా మార్చి 26 నుంచి మార్చి 31 మధ్యలో శుక్రుడి లాభస్థాన సంచారం వల్ల మిథున రాశి వాళ్ళకు ఉంటుంది. అయితే శుక్రుడు మార్చి 21 నుంచి 25 మధ్యలో వ్యతిరేకంగా ఉండటం వల్ల జాబ్ పోవటం లాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే 21 తేదీ నుంచి 25 తేదీ మధ్యలో నానబెట్టిన అలసందలు ఆవుకు పెడుతూ ఉండండి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. శ్రీమాత్రే నమః అని 21 సార్లు మనసులో స్మరించుకోండి. అప్పుడు మొదటి 5 రోజుల్లో కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. ప్రధానంగా బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాలు కూడా మిథున రాశి వాళ్ళకి యోగించటం లేదు. కాబట్టి ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు ఎక్కువగా చేసుకుంటే, అప్పుడు మిథున రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని, అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి మార్చి 21 తేదీ నుంచి మార్చి 31 తేదీ వరకు ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, సూర్యుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు 8వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు 8వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 3 గ్రహాలు సంపూర్ణంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. సూర్యుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తే ఏం జరుగుతుందంటే, ఆఫీస్‌లో ప్రమోషన్ ఓకే అంటారు. కానీ లాస్ట్ మూమెంట్‌లో క్యాన్సిల్ అవుతుంది. ఆఫీస్‌లో కావాల్సిన చోటికి ట్రాన్స్‌ఫర్ ఓకే అంటారు. కానీ లాస్ట్ మూమెంట్‌లో క్యాన్సిల్ అవుతుంది. తండ్రి వైపు ఆస్తులు కూడా ఓకే అంటారు. కానీ లాస్ట్ మూమెంట్‌లో రాకుండా ఆగిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సూర్యుడు 9వ స్థానంలో ఉండటం వల్ల జరుగుతాయి. 9వ స్థానాన్ని భాగ్యస్థానం అంటారు. పూర్వజన్మ కర్మ ఫలితాలు, అదృష్టాన్ని తెలియజెప్పే స్థానం. ఈ స్థానంలోకి సూర్యుడు వస్తే గనక ఈ రకమైనటువంటి సమస్యలనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఆఫీస్‌లో జాగ్రత్తగా ఉండాలి. కొలీగ్స్‌తో, బాస్‌తో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. పాలిటిక్స్‌లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. 9వ స్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం గాని, విష్ణు పంజర స్తోత్రం గాని వినే ప్రయత్నం చేయాలి. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోతాయి. అలాగే బుధుడు 8వ ఇంట్లో ఉన్నాడు. అష్టమ బుధ దోషం అంటారు. అష్టమ బుధ దోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? విద్యార్థులు ఎంత బాగా చదివినా గూడా కర్కాటక రాశి వాళ్ళు పరీక్షలో గుర్తురావు. మర్చిపోతూ ఉంటారు. జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది. లేకపోతే చదివిన చదువుకు తగ్గట్లుగా మార్కులు రాకుండా తక్కువ మార్కులొచ్చే అవకాశం ఉంటుంది. జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా టాప్ లెవెల్‌లో పెర్ఫార్మ్ చేయటానికి అష్టమ బుధ దోషం అడ్డుపడుతూ ఉంటుంది. వ్యాపార పరంగా గూడా ఒడిదుడుకులెక్కువుంటాయి. రావాల్సిన లాభం రాదు. అష్టమ బుధుడు 8వ స్థానంలో బుధుడి వల్ల ఈ రకమైన ఫలితాలుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే అష్టమ బుధ దోషం పోవాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు బుధుడు 8వ ఇంట్లో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోతాయి. అలాగే కుజుడు కూడా 8వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ కుజదోషం ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకోండి. యాక్సిడెంట్స్ అవ్వకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. రియల్ ఎస్టేట్‌లో కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అప్పులయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం కర్కాటక రాశి వాళ్ళకి అవసరం. అష్టమ కుజదోషం ఉంది. బ్రదర్స్‌తో కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ అష్టమ కుజదోషం నుంచి బయటపడాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు అష్టమ కుజదోషం తొలగిపోతుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడు 9, 10 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 5 రోజులు 9వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. తర్వాత 6 రోజులు 10వ సంచారం వ్యతిరేకంగా ఉన్నాడు.
21వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో ఆకస్మికంగా కర్కాటక రాశి వాళ్ళకి డబ్బొచ్చే యోగం ఉంది. అలాగే 21వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా బలం అనేటటువంటిది పెరిగి మంచి లాభాలొస్తాయి. అయితే 26-31 మధ్యలో మాత్రం 10వ ఇంట్లో శుక్రుడి వల్ల జాబ్ టెన్షన్ ఉంటుంది. ఒక్కోసారి జాబ్ వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా జరగకుండా 26వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో నానబెట్టిన అలసందలు బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. కేజింబో అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శ్రీమాత్రే నమః అని ఈ 6 రోజుల్లో 21 సార్లు రోజు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వినాలి. అప్పుడు ఈ 6 రోజుల్లో కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా సూర్యుడి బలము, బుధుడి బలము, కుజుడి బలము ఈ 3 గ్రహాల బలము మొత్తం 11 రోజుల్లో లేదు కాబట్టి రవి, కుజుడు అదే విధంగా బుధుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 11 రోజుల్లో కూడా కర్కాటక రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి రాశి ఫలితాలు పరిశీలిస్తే ఈ 11 రోజుల్లో సింహరాశి వాళ్ళకి సూర్యుడు 8వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల సింహరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. వృధా ప్రయాణాలు చేయకండి. అవసరమైన ప్రయాణం మాత్రమే చేసే ప్రయత్నం చేయండి. ప్రయాణాల పరంగా ప్రత్యేకమైన ప్లాన్ ఏర్పాటు చేసుకోవటం మంచిది. హెల్త్ ఇష్యూస్ కూడా అప్పుడప్పుడు వస్తాయి. కంటికి గానీ, గుండెకు గానీ, ఇతర హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి, అలా జరగకుండా సూర్యుడికి సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. అలాగే ప్రతిరోజు ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని వినాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించిన, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన అష్టమ రవి దోషం నుంచి సింహరాశి వాళ్ళు బయటపడొచ్చు. హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడొచ్చు. ప్రధానంగా జర్నీస్ వల్ల ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కొలీగ్స్ వల్ల, బాస్ వల్ల ఇబ్బంది లేకుండా ఉండటానికి కూడా ఈ అష్టమ రవి దోషం నుంచి బయటపడటానికి ఈ పరిహారాలు చేసుకోవాలి. అలాగే బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే సింహరాశి వాళ్ళకి మంచి ర్యాంకులొస్తాయి. నిరుద్యోగులు బాగా ప్రిపేర్ అయితేనే కొత్త జాబ్ వస్తుంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులుంటాయి. ఈ బుధ దోషం పోవాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. గణపతికి సంబంధించిన ఓం గూం హేరంబాయ నమః అనే గణపతి మంత్రాన్ని తప్పకుండా రోజు 21 సార్లు చదువుకోవాలి. అదేవిధంగా సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సింహరాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. విద్యారంగంలో, వ్యాపార రంగంలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. నిరుద్యోగులకు కూడా అనుకూల ఫలితాలుంటాయి. అదేవిధంగా కుజుడు సింహరాశి వాళ్ళకి 11 రోజుల్లో 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 7వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు సంబంధాలు చేతి వరకే వచ్చి నిశ్చయం కాకుండా ఆలస్యం అవుతూ ఉంటాయి. సంబంధాలు త్రుటిలో తప్పిపోతాయి. పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లు చేస్తే పార్ట్నర్స్ మోసం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా సప్తమ కుజుడు. 7వ స్థానంలో కుజుడి వల్ల సింహరాశి వాళ్ళకి ఏర్పడుతుంది. ఆ దోషం పోగొట్టే శక్తి నరసింహస్వామికుంది. కాబట్టి వీలైనప్పుడు నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ఓం నమో నారసింహాయ మంత్రం 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు ఈ కుజుడు 7వ ఇంట్లో ఉన్న వ్యతిరేక ఫలితాల నుంచి సింహరాశి వాళ్ళు బయటపడతారు. అప్పుడు పర్సనల్ లైఫ్ కూడా చాలా అద్భుతంగా సింహరాశి వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 2 సంచారాలు కూడా బ్రహ్మాండంగా యోగిస్తాయి. కాబట్టి సింహరాశి వాళ్ళకి శుక్రుడి బలం అద్భుతంగా ఉంది. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సింహరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. శుక్రుడు బ్రహ్మాండంగా యోగించడం వల్ల లేడీస్ సపోర్ట్ సింహరాశి వాళ్ళకు ఉంటుంది. సింహరాశి పురుషులైనా, స్త్రీలైనా లేడీస్ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి వ్యాపారాల్లో కూడా లాభాలుంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బావుంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళకి శుక్రుడు యోగిస్తున్నాడు. కానీ రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగించటం లేదు కాబట్టి, ఈ 3 గ్రహాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా ఈ 11 రోజుల్లో సింహరాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి కన్యా రాశి.
కన్యా రాశి వాళ్ళకి రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కన్యా రాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు. కాబట్టి ఆఫీస్‌లో కొలీగ్స్‌తో జాగ్రత్తగా ఉండండి. బాస్‌తో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా వర్క్ మీరు ఇండిపెండెంట్‌గా చేసుకోండి. వేరే వాళ్ళతో కలిపి మీరు ఆఫీస్‌లో వర్క్ చేస్తే క్రెడిట్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు లభిస్తాయి. కష్టంతో కూడిన విజయాలు ఎక్కువగా లభిస్తాయి. అదే విధంగా ప్రధానంగా కన్యా రాశి వాళ్ళకి రాజకీయ రంగంలో గూడా కొన్ని ఒడిదుడుకులుంటాయి. అగ్రికల్చర్‌లో గూడా ఒడిదుడుకులుంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల గూడా సమస్యలుంటాయి. రవి సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు గాబట్టి, ఈ రకమైన ఇబ్బందులుంటాయి. అవి తొలగిపోవాలంటే ఆదిత్య హృదయం రోజు వినండి. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అలాగే ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం రోజు వీలైనన్ని సార్లు మనసులో స్మరించుకున్నా గూడా అద్భుతంగా రవి బలం పెరుగుతుంది. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః ఈ మంత్రం అద్భుత ఫలితాలు ఇస్తుంది. ఈ ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకుంటే కన్యా రాశి వాళ్ళకి 7వ స్థానంలో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కన్యా రాశి వాళ్ళకి బుధుడు 6వ స్థానంలో అద్భుతంగా ఈ 11 రోజుల్లో యోగిస్తున్నాడు. కన్యా రాశి వాళ్ళకి బుధుడు 6వ స్థానంలో ఉండటం వల్ల కన్యా రాశి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ ఎగ్జామ్ రాసినా నంబర్ 1 స్థాయిలో ర్యాంకులొస్తాయి. కావలసిన కాలేజీల్లో గానీ, స్కూళ్ళలో గానీ సీట్లు తెచ్చుకునే యోగం కన్యా రాశి విద్యార్థులకుంది. కన్యా రాశి నిరుద్యోగులకు బ్రహ్మాండమైన కాలం అని జెప్పాలి. మార్చి 21 నుంచి మార్చి 31 మధ్యలో ఈ 11 రోజుల్లో నిరుద్యోగులు ఎవరైనా ఇంటర్వ్యూకి వెళితే మీ క్వాలిఫికేషన్‌కి తగిన ఉద్యోగం వస్తుంది. మంచి ప్యాకేజ్ ఉన్న ఉద్యోగం వస్తుంది. అలాగే వ్యాపారస్తులు కొద్దిగా వ్యాపారం చేసినా కూడా బ్రహ్మాండమైన లాభాలు పొందుతారు. విద్యా రంగంలో, వ్యాపార రంగంలో, అదేవిధంగా నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల పరంగా కన్యా రాశి వాళ్ళకి తిరుగులేదు. బుధుడు 6వ స్థానంలో బ్రహ్మాండమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తున్నాడు. అయితే కన్యా రాశి వాళ్ళకి కుజుడు కూడా 6వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. 6వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం కలుగుతుంది. సర్జరీ అవసరమైనప్పుడు కూడా సర్జరీ అవసరం పడకుండానే హెల్త్ రికవరీ అయిపోతుంది. హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడగలుగుతారు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవటానికి కూడా బలం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఉన్న ప్రాపర్టీస్ అమ్మటానికి కూడా కుజుడి బలం బావుంది. అప్పులు క్లియర్ చేస్తారు. పెద్ద మొత్తంలో లక్షల్లో ఉన్న అప్పులు కూడా ఏదో ఒక విధంగా మనీ అడ్జస్ట్ అయ్యి వాటిని క్లియర్ చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో జాక్‌పాట్ కొడతారు. పెద్ద మొత్తంలో బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. బ్రదర్స్‌తో ఉన్న విభేదాభిప్రాయాలన్నీ కూడా తొలగిపోతాయి. బ్రదర్స్‌తో సానుకూల వాతావరణం పెరుగుతుంది. బ్యాంక్ లోన్‌లు కూడా బ్రహ్మాండంగా శాంక్షన్ అవుతాయి. ఇన్ని ప్రయోజనాలు 6వ స్థానంలో కుజుడి వల్ల కన్యా రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే శుక్రుడి విషయానికొస్తే శుక్రుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 7వ సంచారం యోగించటం లేదు. తర్వాత 6 రోజులు 8వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే మొదటి 5 రోజులు కూడా లైఫ్ పార్ట్నర్‌తో గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి లైఫ్ పార్ట్నర్‌తో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త అవకాశాలు అందుకోవటం మొదటి 5 రోజుల్లో కొంచెం కష్టంగా ఉంటుంది. శుక్రుడి బలం లేదు. ఆ టైంలో నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వటం చేయాలి. శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వినాలి. అప్పుడు మొదటి 5 రోజుల్లో కూడా కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు యోగిస్తాడు. ఆ తర్వాత శుక్రుడు 8వ స్థానంలో ఉండటం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. ఆస్తిపాస్తులు కలిసొస్తాయి. కళారంగంలో సక్సెస్ ఉంటుంది. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో బ్రహ్మాండమైన లాభాలుంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బావుంటుంది. ఇవన్నీ గూడా మార్చి 26 నుంచి మార్చి 31 మధ్యలో కన్యా రాశి వాళ్ళు అద్భుతంగా పొందగలుగుతారు. అంటే కన్యా రాశి వాళ్ళకి ప్రధానంగా బుధుడు ఎక్సలెంట్‌గా ఉన్నాడు. కుజుడు ఎక్సలెంట్‌గా ఉన్నాడు. శుక్రుడు గూడా మొదటి 5 రోజుల్లో బాగుండకపోయినప్పటికీ తర్వాత 6 రోజుల్లో ఎక్సలెంట్‌గా ఉన్నాడు. ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి గాబట్టి సూర్యుడికి సంబంధించే ఎక్కువ పరిహారాలు చేసుకోండి. ఆదిత్య హృదయం గాని, విష్ణు పంజర స్తోత్రం గాని, ఇటువంటివి చదువుకోవటం, సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేయటం ద్వారా కన్యా రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో కూడా వ్యతిరేక ఫలితాలు చిన్న చిన్నవున్నా అవి తొలగిపోయి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి మార్చి 21వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు 11 రోజులు కూడా రాశి ఫలితాలు పరిశీలిస్తే తులారాశి వాళ్ళకి సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నారు. తులారాశి వాళ్ళకి సూర్యుడి బలం చాలా బాగుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బావుంటుంది.
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు కూడా ఈ 11 రోజుల్లో చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఆఫీసులో శత్రువులు నశించిపోతారు. శత్రువులు మిత్రులుగా మారిపోతారు. బాసు, కొలీగ్స్ అందరూ మీకు అనుకూలంగా ఉంటారు. రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు. తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలుంటాయి. తండ్రి తరపు బంధువుల్లో శత్రుత్వాలుంటే, ఆ శత్రుత్వాలు కూడా తొలగిపోతాయి. వ్యవసాయ రంగంలో అద్భుతమైన అనుకూల ఫలితాలుంటాయి. సమాజంలో హోదా, గౌరవము, పేరు ప్రతిష్టలు ఇవన్నీ పొందటానికి సూర్యుడి బలం తులారాశి వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. సూర్యుడు ఈ 11 రోజుల్లో విశేషంగా తులారాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. అలాగే బుధుడి సంచారం తీసుకుంటే, బుధుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలిస్తున్నాడు. కాబట్టి తులారాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులొచ్చే అవకాశం ఉంది. హార్డ్ వర్క్ చేయకపోతే మాత్రం మంచి ర్యాంకులు రావు. కావాల్సిన కాలేజీల్లో, స్కూళ్ళల్లో సీట్లు రావటం కష్టంగా ఉంటుంది. అలాగే తులారాశి నిరుద్యోగులకు కూడా కొత్త ఉద్యోగం రావటం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే బుధుడి బలం లేదు. బాగా ప్రిపేర్ అయితేనే ఇంటర్వ్యూలో పెర్ఫార్మ్ చేయగలరు. వ్యాపారస్తులకు కూడా తులారాశి వాళ్ళకి మంచి లాభాలు కాకుండా సాధారణమైన లాభాలే ఉంటాయి. విద్యా రంగంలో, వ్యాపార రంగంలో, అలాగే నిరుద్యోగులకి సాధారణ ఫలితాలు తులారాశి వాళ్ళకున్నాయి. ఎందుకంటే బుధుడి బలం లేదు. బుధుడి బలం పెరగాలంటే తులారాశి వాళ్ళు గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. గణేష పంచరత్న స్తోత్రాన్ని రోజు చదవటం గాని, వినటం గాని చేయండి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయండి. దానివల్ల బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని విద్యారంగంలో, వ్యాపార రంగంలో అనుకూల ఫలితాలొస్తాయి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రాప్తి యోగం తొందరగా వరిస్తుంది. అలాగే తులారాశి వాళ్ళకి కుజుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలిస్తున్నాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి సంతానం వల్ల కొన్ని చికాకులుంటాయి. అంటే పిల్లలు మొండితనంగా ప్రవర్తించడం, ఎదురు తిరగటం. అందులోనూ తులారాశి వాళ్ళ పిల్లల్లో మగ పిల్లలుంటే వాళ్ళ వల్ల ఏవో ఒక సమస్యలు, చికాకులు ఎదుర్కొనే సూచనలున్నాయి. అంతేకాకుండా ప్రాపర్టీస్ కొనటానికి గాని, అమ్మటానికి గాని బలం కొంచెం తక్కువుంది. రియల్ ఎస్టేట్‌లో ఉన్న తులారాశి వాళ్ళకి సాధారణ ఫలితాలే ఉంటాయి. సంతానపరమైన సమస్యలు తొలగిపోవాలంటే, పిల్లల మొండితనం తగ్గాలంటే, అందులోనూ ప్రత్యేకంగా మగ పిల్లలకి తులారాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, ఈ 11 రోజుల్లో కుజుడి బలం పెంచుకోవాలి. అంటే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవన్నీ చేసుకుంటే గనక కుజుడి బలం పెరుగుతుంది. దానివల్ల పిల్లల్లో మగపిల్లలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ప్రాపర్టీ ఇష్యూస్ క్లియర్ అవుతాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్, ఫుడ్ బిజినెస్‌లో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే తులారాశి వాళ్ళకి శుక్రుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 6 సంచారం చేస్తున్నాడు. తర్వాత 6 రోజులు 7 సంచారం చేస్తున్నాడు. 2 సంచారాలు యోగించవు. మొదటి 5 రోజుల్లో డబ్బులెక్కువ ఖర్చవుతాయి గాబట్టి, ధనం ఖర్చు విషయంలో తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆడవాళ్ళకైతే తులారాశి వాళ్ళకి మొదటి 5 రోజుల్లో గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా ఇబ్బందులొచ్చే అవకాశం ఉంది. మగవాళ్ళకైతే జననేంద్రియాలకు సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల కొద్దిగా ఇబ్బందులుంటాయి. తర్వాత 6 రోజులు అంటే మార్చి 26వ తేదీ నుంచి మార్చి 31 మధ్యలో ఈ 6 రోజుల్లో కూడా శుక్రుడు 7వ స్థానంలో ఉండటం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌లో ఏవైనా ఇష్యూస్ వచ్చే అవకాశం తులారాశి వాళ్ళకుంటాయి. కాబట్టి లైఫ్ పార్ట్నర్‌తో జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే చిన్న విషయాలకే గొడవలు పెరిగిపోయే అవకాశాలుంటాయి. అలాగే కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలా శుక్రుడి సంచారం అనేది తులారాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో వ్యతిరేకంగా ఉంది. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానమివ్వాలి. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు కాబట్టి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవటం. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం ద్వారా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. కాబట్టి తులారాశి వాళ్ళకి బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి మార్చి 21వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో కూడా రాశి ఫలితాలు పరిశీలిస్తే
సూర్యుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం లేదు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఆఫీస్‌లో కొన్ని టెన్షన్స్ ఉంటాయి. బాస్ వల్ల గాని, కొలీగ్స్ వల్ల గాని ఏవో ఒక చికాకులుంటాయి. ఎంత కష్టపడ్డా మీకు రికగ్నైజేషన్ ఆఫీస్‌లో కొంచెం తక్కువగా ఉంటుంది. శ్రమతోనే విజయాలు వస్తాయి. విజయాలు ఆలస్యంగా వస్తే సహనంతో మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయాలి. పాలిటిక్స్‌లో కూడా కొన్ని ఒడిదుడుకులు వృశ్చిక రాశి వాళ్ళకుంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలు కొన్ని ఎదుర్కొంటూ ఉంటారు. మీ పిల్లల్లో మగపిల్లల వల్ల కూడా ఇబ్బందులుంటాయి. అగ్రికల్చర్ ఫీల్డ్‌లో కూడా కొన్ని ఒడిదుడుకులుంటాయి. ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యుడి బలం వృశ్చిక రాశి వాళ్ళకి లేదు కాబట్టి, సూర్యుడి బలం పెరగటానికి ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని ప్రతిరోజు వినండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పూలు, కుంకుమ కలిపిన అక్షింతలు ఇవన్నీ గూడా ఆ నీళ్ళల్లో కలిపి ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్తూ ఆ నీళ్లు మొక్కలో తూర్పు దిక్కు వైపు తిరిగి వదిలిపెట్టండి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోండి. వీటిలో ఏది చేసినా సరే సూర్యుడి బలం పెంచుకొని సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. అలాగే బుధుడు వృశ్చిక రాశి వాళ్ళకి 11 రోజుల్లో 4గో స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. బుధుడి బలం ఉండటం వల్ల వృశ్చిక రాశి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంది. వృశ్చిక రాశి విద్యార్థులు ఏవైనా ఎగ్జామ్స్ రాస్తే ఎగ్జామ్స్‌లో మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కావాల్సిన స్కూళ్ళల్లో, కావాల్సిన కాలేజీల్లో సీట్లొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశి విద్యార్థులకు తిరుగుండదు. బ్రహ్మాండమైన జ్ఞాపక శక్తి. ఎడ్యుకేషన్‌లో టాప్ పొజిషన్‌లో ఉంటారు. అలాగే వృశ్చిక రాశి నిరుద్యోగులకు కూడా చాలా బావుంది. క్వాలిఫికేషన్‌కి తగిన జాబు, హై ప్యాకేజీ జాబు వృశ్చిక రాశి నిరుద్యోగులకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారస్తులకు కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో వచ్చే అవకాశం ఉంది. విద్యారంగం, వ్యాపార రంగం చాలా అద్భుతమైనటువంటి అనుకూల ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళకున్నాయి. నిరుద్యోగులకు కూడా హై ప్యాకేజీ జాబ్, క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. బుధుడు బాగున్నాడు కాబట్టి ఈ రకమైన ఫలితాలుంటాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు 4గో స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ కుజదోషం అంటారు. ఈ అర్ధాష్టమ కుజదోషం వల్ల ఏం జరుగుతుందంటే, వృశ్చిక రాశి వాళ్ళు ప్రాపర్టీ కొనాలనుకుంటే ఆలస్యం అవుతూ ఉంటుంది. లేదా ఉన్న ప్రాపర్టీ అమ్మాలన్నా గూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఏవైనా సరే అపార్ట్‌మెంట్లు అమ్మాలన్నా, కొనాలన్నా బలం లేదు. కొన్నా, అమ్మినా పెద్దగా లాభం ఉండదు. కాబట్టి వీటిని పోస్ట్‌పోన్ జేసుకోవటం మంచిది. అలాగే రియల్ ఎస్టేట్‌లో గూడా ఒడిదుడుకులుంటాయి. రావలసిన ఆస్తులు రావటం గూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే సోదరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే వాళ్ళతో చిన్న చిన్న విభేదాలొస్తాయి. బ్యాంక్‌కి లోన్‌లేవైనా శాంక్షన్ గావాలన్నా అవి గూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఎందుకంటే అర్ధాష్టమ కుజ దోషం ఉంది. ఈ అర్ధాష్టమ కుజ దోషం నుంచి బయటపడి కుజుడు యోగించాలన్నా, బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ గావాలన్నా, ప్రాపర్టీస్ యాస్పెక్ట్‌లో అనుకూల ఫలితాలు రావాలన్నా, బ్రదర్స్‌తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అవ్వాలన్నా, నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెడుతూ ఉండండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. దానివల్ల అర్ధాష్టమ కుజదోషం తగ్గిపోయి ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. అలాగే శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో కూడా 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు ఐదో సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు. తర్వాత 6 రోజులు ఆరో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. మొదటి 5 రోజుల్లో శుక్రుడు బాగున్నాడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు అద్భుతంగా జీవితంలో ఎదగగలుగుతారు. వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ సంతానంలో ఆడపిల్లలుంటే ఆడపిల్లలకు సంబంధించిన సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. అంటే పిల్ల పెళ్లి, లేకపోతే పిల్ల చదువు, పిల్ల విదేశీయానం ఇలా వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు ఎవరున్నా సరే, ఆ విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం వాళ్ళకి సంబంధించిన ఏ సమస్యలైనా తొలగిపోతాయి. వాటన్నిటిలో అనుకూల ఫలితాలొస్తాయి. అంటే వాళ్ళ పిల్లల్లో ఆడపిల్లల పరంగా మానసిక ఆనందం పొందే యోగం వృశ్చిక రాశి వాళ్ళకు మొదటి 5 రోజుల్లో ఉంది. మొదటి 5 రోజుల్లో కళారంగంలో గూడా కొత్త అవకాశాలొస్తాయి. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో మంచి ఆఫర్సొస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బావుంటుంది. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో ఎక్కువ లాభాలొస్తాయి. కానీ 26వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో మాత్రం ఆడవాళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. మగవాళ్ళకి జననేంద్రియాలకు సంబంధించిన సమస్యలొచ్చే అవకాశం ఉంది. అలా రాకుండా 26వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందల బొబ్బర్లు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం, శ్రీమాత్రే నమః మంత్రం రోజు చదువుకోవటం, లలితా సహస్రనామం వినటం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. కాబట్టి
వృశ్చిక రాశి వాళ్ళకు మొత్తం మీద ఈ 11 రోజుల్లో సూర్యుడి బలం లేదు. కుజుడి బలం లేదు. ఈ 2 గ్రహాలు సంపూర్ణంగా యోగించటం లేదు కాబట్టి, ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు ఎక్కువగా చేసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి మార్చి 21వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, సూర్యుడు ధనుస్సు రాశి వాళ్ళకి 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీన్ని అర్ధాష్టమ రవిదోషం అంటారు. ఈ అర్ధాష్టమ రవిదోషం వల్ల ఆఫీసులో విపరీతంగా కష్టపడ్డా సరే ఫలితం ఏం కనిపించదు. మీ కష్టమంతా కూడా వేరే వాళ్ళు క్యాష్ చేసుకొని బెనిఫిట్ పొందుతూ ఉంటారు. అయినప్పటికీ గొడవలు పడద్దు. గొడవలు పడితే కొలీగ్స్‌తో గానీ, బాస్‌తో గానీ డిఫరెన్సెస్ వల్ల చాలా ట్రబుల్స్ వస్తాయి. సహనంతో వేచి చూడాలి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. భవిష్యత్తులో మీకు ఆఫీస్‌లో మంచి రోజులొస్తాయి. ఎందుకంటే అర్ధాష్టమ రవిదోషం ఉన్నప్పుడు మీరెంత హార్డ్ వర్క్ చేసినా క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ప్రమోషన్‌లు వేరే వాళ్ళకొస్తాయి. రికగ్నైజేషన్ వేరే వాళ్ళకొస్తుంది. అయినా గూడా మీరు గొడవ పడకూడదు. గొడవ పడితే దానివల్ల మీకు ఇబ్బందులొస్తాయి. రాజకీయాల్లో గూడా ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి. శత్రువులు పెరుగుతారు. తండ్రి వైపు బంధువుల వల్ల కొన్ని సమస్యలుంటాయి. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి ప్రధానంగా ఆరోగ్యపరంగా గూడా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులొస్తాయి. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి ఏవైనా అనారోగ్యాలు రావటం, లేదా ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడటం లాంటివి అర్ధాష్టమ రవిదోషం వల్ల కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్య నియమాలు పాటించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. ఈ అర్ధాష్టమ రవిదోషం నుంచి బయటపడాలంటే గోధుమలు దానం ఇచ్చుకోవాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. అలాగే ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని తప్పకుండా రోజు వినండి. అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోండి. ఓం సవిత్రే నమః ప్రతిరోజు 12 సార్లు అనుకోండి. అర్ధాష్టమ రవిదోషం నుంచి సులభంగా బయటపడొచ్చు. ఈ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ధనుసు రాశి వాళ్ళకు బుధుడు 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ధనుసు రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులొస్తాయి. సరిగ్గా చదవకపోతే, హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు రావు. కావాల్సిన చోట సీట్లు రావు. ధనుసు రాశి నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయితేనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. లేకపోతే సెలెక్ట్ అవ్వటం కష్టం. ధనుసు రాశి వ్యాపారస్తులు కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి వ్యాపారం చేస్తేనే కావాల్సిన లాభాలొస్తాయి. లేకపోతే లాభాలు తక్కువగా ఉంటాయి. విద్యా రంగంలో, వ్యాపార రంగంలో అనుకూలత సాధారణంగా ఉంది. నిరుద్యోగులకు కూడా సాధారణమైనటువంటి అనుకూలతే ఉంది. కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగంలో అనుకూలించాలన్నా, నిరుద్యోగులకు తొందరగా ఉద్యోగాలు రావాలన్నా, బుధుడి బలం పెంచుకోవాలి. అంటే ధనుసు రాశి వాళ్ళు నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. అలాగే గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రం వినాలి. అలాగే గణపతికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఓం వికటాయ నమః రోజు 21 సార్లు చదవాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ధనుసు రాశి వాళ్ళకి కుజుడు మాత్రం 3వ స్థానంలో బ్రహ్మాండంగా ఈ 11 రోజుల్లో యోగిస్తున్నాడు. మార్చి 21 నుంచి మార్చి 31 మధ్యలో 11 రోజుల్లో ప్రాపర్టీ కొనే యోగం ధనుసు రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. మీకు కావాల్సిన ల్యాండ్ గానీ, అపార్ట్మెంట్ గానీ, ఇండివిడ్యువల్ హౌస్ గానీ ఏదైనా కొనుక్కునే యోగం ఉంది. కొంచెం ట్రై చేస్తేనే కొనుక్కోగలరు. లేదా చాలా కాలంగా ఉన్న ప్రాపర్టీని మంచి రేటుకి అమ్ముకునే యోగం ఉంది. రియల్ ఎస్టేట్‌లో మంచి డీల్ ఓకే అయ్యే అవకాశం కూడా ఉంది. అప్పులు క్లియర్ చేస్తారు. ఏదో ఒక విధంగా మనీ కలిసొచ్చి అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అయ్యే యోగం ధనుసు రాశి వాళ్ళకుంది. బ్రదర్స్‌తో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఫుడ్ బిజినెస్ బావుంటుంది. హోటల్ కమ్ రెస్టారెంట్, రైస్, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ లాంటి బిజినెస్‌ల్లో మాత్రం మంచి లాభాలు కనిపిస్తాయి. సోదరుల సపోర్ట్ సంపూర్ణంగా ఉంటుంది. బ్రదర్స్ సపోర్ట్ వల్ల టాప్ పొజిషన్‌కి ఎళ్ళగలుగుతారు. ఏవైనా సమస్యలుంటే వాటి నుంచి బయటపడతారు. కుజుడు మాత్రం బ్రహ్మాండంగా ధనుసు రాశి వాళ్ళకి యోగించడం వల్ల ఈ ఫలితాలన్నీ కనిపిస్తాయి. ఇక శుక్రుడు ధనుసు రాశి వాళ్ళకి 4, 5 స్థానాల్లో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. మొదటి 5 రోజులు 4వ స్థానం, తర్వాత 6 రోజులు 5వ స్థానం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో మంచి ఆఫర్స్ వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బావుంటుంది. లేడీస్ సపోర్ట్ ఉంటుంది. ధనుసు రాశి మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా వేరే లేడీస్ సపోర్ట్ వల్ల మంచి బెనిఫిట్స్ పొందుతారు. 26వ తేదీ నుంచి ధనుసు రాశి వాళ్ళ పిల్లల్లో ఆడపిల్లలుంటే వాళ్ళకున్న సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి. ధనుసు రాశి వాళ్ళు వాళ్ళ సంతానంలో ఆడపిల్లల వల్ల మంచి పేరు, ఆనందం పొందే యోగం 26వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో ఉంది. మీ పిల్లల్లో ఆడపిల్లలకు సంబంధించిన విద్య, వివాహం, విదేశీయానం
వీటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా మార్చి 26 నుంచి 31 మధ్యలో క్లియర్ అయిపోతాయి. ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుక్రుడి బలం సంపూర్ణంగా 11 రోజుల్లో ఉండటం వల్ల ఈ రకమైన ఫలితాలు ధనుసు రాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి మార్చి 21 నుంచి మార్చి 31 మధ్యలో ధనుసు రాశి వాళ్ళకి కుజుడు, శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నారు కాబట్టి ఈ అద్భుతమైన ప్రయోజనాలుంటాయి. రవికి, బుధుడికి సంబంధించిన పరిహారాలు మాత్రం పాటించుకోవాలి. అవి పాటించుకున్నట్లయితే రవి, బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని ఈ 11 రోజుల్లో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి మార్చి 21 తేదీ నుంచి మార్చి 31 తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో గ్రహాల సంచారాన్ని బట్టి రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు మకర రాశి వాళ్ళకి 3వ స్థానంలో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. దీనివల్ల చాలా కాలంగా విసిగిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి మకర రాశి వాళ్ళు బయటపడగలుగుతారు. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా వాటి నుంచి చాలా సులభంగా బయటపడగలుగుతారు. మార్చి 21 తేదీ నుంచి మార్చి 31 తేదీ మధ్యలో 11 రోజులు సూర్యుడు బ్రహ్మాండంగా యోగించటం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా లేకుండా చక్కటి ఆరోగ్యాన్ని మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే సూర్యుడు యోగించటం వల్ల ఆఫీసులో మంచి ప్రమోషన్ పొందే యోగం ఉంది. బాస్ అనుకూలంగా ఉంటాడు. కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు. ఆఫీస్ పాలిటిక్స్ తొలగిపోతాయి. ఫాదర్ సపోర్ట్ అద్భుతంగా ఉంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్‌తో ఉన్న డిఫరెన్సెస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. తండ్రి వైపు బంధువుల అనుకూలత ఉంటుంది. వాళ్ళతో ఉన్న శత్రుత్వం తొలగిపోతుంది. తండ్రి సహాయ సహకారాలు లభించటం వల్ల ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. రాజకీయాల్లో మంచి లాభం ఉంటుంది. పదవులు అధిరోహించగలుగుతారు. వ్యవసాయ రంగంలో అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. సూర్యుడు 3వ స్థానంలో ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి 11 రోజుల్లో ఈ రకమైనటువంటి అద్భుతమైన ఫలితాలన్నీ అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే మకర రాశి వాళ్ళకి మార్చి 21 నుంచి మార్చి 31 మధ్యలో 11 రోజుల్లో బుధుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల మకర రాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కావలసిన కాలేజీల్లో, స్కూళ్ళల్లో సీట్లు పొందగలుగుతారు. అలాగే ఉద్యోగ రంగంలో నిరుద్యోగులకి క్వాలిఫికేషన్‌కి తగిన మంచి జాబ్ వస్తుంది. హై ప్యాకేజ్ జాబ్ వస్తుంది. వ్యాపారస్తులకి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో వస్తాయి. కాబట్టి విద్యార్థులకు బావుంటుంది. వ్యాపారస్తులకు బావుంటుంది. నిరుద్యోగులకు క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్‌తో వస్తుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా అద్భుతమైనటువంటి ఫలితాలు మకర రాశి వాళ్ళు ఈ 11 రోజుల్లో పొందుతారు. అలాగే మకర రాశి వాళ్ళకి కుజుడు మాత్రం 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 2వ స్థానం అంటే కుటుంబ స్థానం కాబట్టి, కుటుంబ స్థానంలో కుజుడి సంచారం వల్ల మకర రాశి వాళ్ళు కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ కోపం వల్ల ఫ్యామిలీ రిలేషన్స్ కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. లైఫ్ పార్ట్నర్‌తో మాట్లాడేటప్పుడు కానీ, ఫ్యామిలీలో ఇతర రిలేషన్స్‌తో మాట్లాడేటప్పుడు కానీ, కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే రిలేషన్స్‌లో డిఫరెన్సెస్ వచ్చే అవకాశాలున్నాయి. అలాగే ధనపరంగా గూడా కొంచెం ఖర్చెక్కువ పెట్టే అవకాశాలున్నాయి. ఖర్చు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే రియల్ ఎస్టేట్‌లో సాధారణంగా ఉంటుంది. ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి అంత గొప్ప బలమైతే లేదు. బ్రదర్స్‌తో గూడా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వాళ్ళతో డిఫరెన్సెస్ వచ్చే అవకాశాలున్నాయి. ఇవన్నీ గూడా 2వ స్థానంలో కుజుడి సంచారం వల్ల ఉంటాయి కాబట్టి, ఈ వ్యతిరేక ఫలితాలన్నీ పోవాలంటే మకర రాశి వాళ్ళు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. అలాగే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అదేవిధంగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవి చేసుకుంటే కుజుడు 2వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మకర రాశి వాళ్ళు బయటపడొచ్చు. ఈ ఆస్పెక్ట్‌లో కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడి సంచారం తీసుకుంటే మకర రాశి వాళ్ళకి శుక్రుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 3వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల మకర రాశి వాళ్ళకి అక్క చెల్లెళ్లతో చిన్న విషయానికే పెద్ద గొడవలయ్యే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. మార్చి 21 నుంచి మార్చి 25 మధ్యలో మీ అక్కతో గాని, చెల్లితో గాని చిన్న విషయానికి పెద్ద గొడవలయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. మార్చి 21 నుంచి 25 మధ్యలో బ్యూటీ రిలేటెడ్ బిజినెస్‌లు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మీ పార్ట్నర్స్ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మార్చి 26 నుంచి మార్చి 31 మధ్యలో 6 రోజుల్లో శుక్రుడు 4వ స్థానంలోకి రాగానే బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు బ్యూటీ రిలేటెడ్ బిజినెస్‌ల్లో ఉంటాయి. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్, కాస్మిక్స్
ఇలాంటివి ఏవైనా సరే కాస్మెటిక్స్ వీటిల్లో అనుకూల ఫలితాలే ఉంటాయి. మంచి లాభాలొస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య రిలేషన్ బావుంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో మంచి మంచి ఆఫర్స్ మార్చి 26 నుంచి మార్చి 31 మధ్యలో వస్తాయి. కాబట్టి మార్చి 21 నుంచి మార్చి 25 మధ్యలోనే శుక్రుడి బలం లేదు. ఈ సమయంలోనే అక్క చెల్లెళ్ళతో జాగ్రత్తగా మాట్లాడటం, బ్యూటీ రిలేటెడ్ బిజినెస్‌లు, కాస్మెటిక్స్ లాంటి వాటిల్లో పార్ట్నర్స్‌ని పూర్తిగా నమ్మకుండా జాగ్రత్తగా అడుగులేయటం చేసుకోవాలి. ఈ సమయంలో వ్యతిరేక ఫలితాలు రాకుండా నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వటం, శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామం వినటం ద్వారా మొదటి 5 రోజుల్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. కాబట్టి మకర రాశి వాళ్ళకి రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. 11 రోజుల్లో ప్రధానంగా కుజుడి బలం లేదు కాబట్టి కుజుడి పరిహారాలు చేసుకోండి. 11 రోజుల్లో అద్భుతమైన అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి మార్చి 21 తేదీ నుంచి మార్చి 31 తేదీ మధ్యలో 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు రెండో స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆఫీసులో మాట దూకుడు వల్ల కొలీగ్స్‌తో గొడవలయ్యే అవకాశాలున్నాయి. బాస్‌తో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. మీ మాట దురుసుతనం వల్ల బాస్‌తో కూడా డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి ఉద్యోగస్తులు మార్చి 21 నుంచి మార్చి 31 మధ్యలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బాస్‌తో గాని, కొలీగ్స్‌తో గాని జాగ్రత్తగా మాట్లాడాలి. సమయానుకూలంగా మాట్లాడాలి. సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా మాట్లాడాలి. చిరునవ్వుతో ఉండాలి. అవసరమైనంత మేరకే రియాక్ట్ అవుతూ ఉండాలి. లేకపోతే బాస్‌తో, కొలీగ్స్‌తో గొడవలవ్వటం, వాళ్ళు ఆఫీస్ పాలిటిక్స్ చేయటం, దానివల్ల ఆఫీస్‌లో స్ట్రగుల్స్ రావటం జరిగే అవకాశాలున్నాయి. అలాగే ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆఫీస్‌లో రికగ్నైజేషన్ లేట్‌గా వస్తుంది. సహనంతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. తండ్రి వైపు బంధువులతో కూడా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే తండ్రి వైపు బంధువులతో కూడా కొద్దిగా విభేదాలొచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో నోటికి సంబంధించిన సమస్యలొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దంతాలకు సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. పాలిటిక్స్‌లో కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే సూర్యుడు యోగించాలంటే, రెండో స్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కుంభరాశి వాళ్ళు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలాగే ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని రోజు వినాలి. సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోండి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పూలు, కుంకుమ కలిపిన అక్షింతలు ఇవన్నీ కలిపి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణిసూర్య ఆదిత్యం అని చెప్తూ 12 సార్లు ఆ నీళ్లు మొక్కలో పోయండి. ఇలా అర్ఘ్యం ఇస్తే రెండో స్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి సంపూర్ణంగా ఆఫీస్ పరంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఆరోగ్యపరంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా తండ్రి వైపు బంధువులతో కూడా సత్సంబంధాలు పెరుగుతాయి. అలాగే బుధుడు కుంభరాశి వాళ్ళకి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుంభరాశి విద్యార్థులు బాగా చదివితేనే ర్యాంకులొస్తాయి. లేకపోతే మంచి ర్యాంకులు రావు. కావలసిన కాలేజీల్లో, స్కూళ్ళల్లో సీట్లు రావు. నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తేనే కొత్త జాబు, మంచి ప్యాకేజ్ ఉన్న జాబు, క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ వస్తుంది. సరిగ్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళకపోతే నిరుద్యోగులకి ఈ 11 రోజుల్లో మంచి జాబ్ రావటం కష్టం. వ్యాపారస్తులకు కూడా వ్యాపారం సాధారణంగానే ఉంటుంది. అంత గొప్ప లాభాలు కనిపించవు. అంటే విద్యార్థులకు, వ్యాపారస్తులకు, కుంభరాశి వాళ్ళకి సాధారణంగానే ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త జాబ్ రావటం కష్టంగా ఉంటుంది. ఇవన్నీ కూడా బుధుడు జన్మంలో ఉండటం వల్ల జరుగుతాయి. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. సంకటనాశక గణేష స్తోత్రం గాని, గణేష పంచరత్న స్తోత్రం గాని ప్రతిరోజు వినే ప్రయత్నం చేయాలి. గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః, వక్రతుండాయ హుం ఈ 2 మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు కుంభరాశి వాళ్ళు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మార్చి 21 నుంచి మార్చి 31 మధ్యలో 11 రోజులు కుజుడు జన్మంలో ఉన్నాడు. దీనివల్ల ముక్కు మీద కోపం ఉంటుంది. ఆ కోపం వల్ల రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. జన్మంలో కుజుడు ఉండటం వల్ల కుజుడి దృష్టి ఏడో స్థానం మీద పడుతుంది. దానివల్ల లైఫ్ పార్ట్నర్‌తో ఊరికే గొడవ పడుతూ ఉంటారు. చిన్న విషయానికే గొడవలు పెరిగిపోతూ ఉంటాయి. లైఫ్ పార్ట్నర్‌తో డిఫరెన్సెస్ వస్తాయి. ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతింటాయి. ఇవన్నీ కూడా జన్మంలో కుజుడి వల్ల జరుగుతాయి. ఈ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కుంభరాశి వాళ్ళు కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం
మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని గాని, ఓం నమో నారసింహాయ మంత్రాన్ని గాని రోజు 9 సార్లు లేదా 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు జన్మంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఫ్యామిలీ రిలేషన్స్ డిస్టర్బ్ అవ్వవు. లైఫ్ పార్ట్నర్‌తో ఇష్యూస్ రావు. ఈ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి శుక్రుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు రెండో సంచారం బ్రహ్మాండంగా ఉంది. మార్చి 21 నుంచి 25 మధ్యలో ప్రత్యేకంగా విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. భోజన సౌఖ్యం ఉంటుంది. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. లేడీస్ సపోర్ట్ ఉంటుంది. లేడీస్ సపోర్ట్ వల్ల ముఖ్యమైనటువంటి పనులన్నీ కుంభరాశి పురుషులు పూర్తి చేసుకోగలుగుతారు. కుంభరాశి స్త్రీలు కూడా లేడీస్ సపోర్ట్ వల్ల మొదటి 5 రోజుల్లో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో ఆఫర్స్ వస్తాయి. ఈ ప్రయోజనాలన్నీ మొదటి 5 రోజుల్లో ఉంటాయి. కానీ మళ్ళీ మార్చి 26 నుంచి మార్చి 31 మధ్యలో శుక్రుడు మూడో స్థానంలోకి రాగానే అక్క చెల్లెళ్ళతో గొడవలయ్యే అవకాశం, అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్‌లో పార్ట్నర్స్‌తో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మార్చి 26 నుంచి మార్చి 31 మధ్యలో శుక్రుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వాలంటే నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శ్రీమాత్రే నమః 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవన్నీ ఎప్పుడు చేయాలి? మార్చి 26 నుంచి మార్చి 31 మధ్యలో చేయాలి. మార్చి 21 నుంచి మార్చి 25 మధ్యలో మాత్రం శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కుంభరాశి వాళ్ళకి. తిరుగులేదు. మార్చి 26 నుంచి మార్చి 31 మధ్యలోనే శుక్రుడికి సంబంధించిన ఈ పరిహారాలు చేసుకోవాలి. మొత్తం మీద చూసుకుంటే మార్చి 21 నుంచి మార్చి 31 మధ్యలో కుంభరాశి వాళ్ళకి రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే అప్పుడు ఈ 11 రోజుల్లో కూడా వచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని ఈ 11 రోజుల్లో కుంభరాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి మార్చి 21వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. హెల్త్ ఇష్యూస్ మీనరాశి వాళ్ళకు ఉంటాయి. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కళ్ళ విషయంలో, గుండె విషయంలో మీనరాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యపరంగా వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. ఆరోగ్య నియమాలు తప్పకుండా పాటించాలి. జన్మంలో రవి హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు కాబట్టి హెల్త్ పరంగా స్పెషల్ ఫోకస్ మీనరాశి వాళ్ళు పెట్టాలి. జన్మంలో రవి ఉన్నాడు కాబట్టి ఆఫీసులో కూడా హార్డ్ వర్క్ ఎక్కువ చేసినా రికగ్నైజేషన్ తక్కువ ఉంటుంది. అయినప్పటికీ సహనంతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి. పాలిటిక్స్‌లో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడకపోతే వాళ్ళతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జన్మంలో రవి ఈ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఇవన్నీ తొలగిపోవాలంటే మీనరాశి వాళ్ళు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. సూర్యాష్టకం గాని, ఆదిత్య హృదయం గాని రోజు చదవటం లేదా వినటం చేయాలి. అలాగే ఓం సవిత్రే నమః మంత్రాన్ని రోజు 12 సార్లు చదువుకోవాలి. ఇవన్నీ చేస్తే జన్మంలో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఇంకా వీలైతే సూర్యుడికి అర్ఘ్యం కూడా ఇవ్వండి. ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే బుధుడు 12వ స్థానంలో మీనరాశి వాళ్ళకి మార్చి 21 నుంచి మార్చి 31 మధ్యలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వ్యయంలో 12వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేసినా జ్ఞాపక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఎగ్జామ్‌లో సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోతారు. మంచి ర్యాంకులు రావటం కష్టంగా ఉంటుంది. దానివల్ల కావాల్సిన చోట సీట్లు రావటం కష్టంగా ఉంటుంది. అలాగే నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయినా ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్‌లో కొద్దిగా ఇబ్బంది ఎదుర్కొంటారు. వ్యాపారస్తులు ఎంత బాగా వ్యాపారం చేయాలని ప్రయత్నించినా కొనుగోలుదారులు లాస్ట్ మినిట్‌లో కొనుక్కోకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే విద్యా రంగంలో, వ్యాపార రంగంలో, నిరుద్యోగులకు ఉద్యోగం తెచ్చుకునే విషయంలో వ్యయంలో 12వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల అనుకూల ఫలితాలు రాకుండా కొంచెం వ్యతిరేక ఫలితాలొస్తాయి. వ్యయంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రం వినాలి. గణపతికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి మంత్రం గం క్షిప్ర ప్రసాదనాయ నమః రోజు 21 సార్లు చదువుకోండి. వక్రతుండాయ హుం రోజు 21 సార్లు చదువుకోండి. గం క్షిప్ర ప్రసాదనాయ నమః వక్రతుండాయ హుం ఈ 2 మంత్రాలు చదువుకుంటూ ఈ స్తోత్రం వింటే వ్యయంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అప్పుడు విద్యార్థులకు మంచి ర్యాంకులొస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారం బాగా సాగుతుంది. నిరుద్యోగులు లాస్ట్ రౌండ్‌లో క్లియర్ చేసుకొని మంచి క్వాలిఫికేషన్‌కి తగిన హై ప్యాకేజ్ జాబ్ పొందగలుగుతారు. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణులకు దానం ఇచ్చుకోవటం చేయాలి. ఇవి చేసుకున్న బుధుడి బలం పెరుగుతుంది.
అలాగే కుజుడు 12వ ఇంట్లో మీనరాశి వాళ్ళకున్నాడు. వ్యయంలో కుజుడుంటే ఎదుటి వాళ్ళ ఏడుపు ఉంటుంది, కనుదిష్టి ఉంటుంది, శత్రు బాధలుంటాయి, మనీ ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా 12వ ఇంట్లో కుజుడుంటం వల్ల, వ్యయంలో కుజుడుంటం వల్ల మీనరాశి వాళ్ళకి కలిగేటటువంటి ఫలితాలు. అంటే శత్రు బాధలుంటే, ఖర్చులుంటాయి. అవి తొలగిపోవాలంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినండి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. ఇవన్నీ చేస్తే వ్యయంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడు 1, 2 స్థానాల్లో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. మార్చి 21 నుంచి మార్చి 31 వరకు ఈ 11 రోజుల్లో మీనరాశి వాళ్ళని బ్రహ్మాండంగా టాప్ పొజిషన్‌కి తీసుకువెళ్ళే గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్ర గ్రహమే. ఎందుకంటే రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు యాంటీగా ఉన్నాయి. కానీ శుక్రుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎంత వ్యతిరేకత ఉన్నా సరే వాక్చాతుర్యంతో అందరిని బుట్టలో వేసుకోగలుగుతారు. వాక్చాతుర్యంతో అందరి యొక్క సహాయ సహకారాలు పొందగలుగుతారు. మీనరాశి వాళ్ళకి లేడీస్ సపోర్ట్ వల్ల కష్టమైన పనులు పూర్తి చేస్తారు. మీనరాశి పురుషులైనా, మీనరాశి స్త్రీలైనా లేడీస్ సపోర్ట్ వల్ల పనులన్నీ సులభంగా పూర్తి చేస్తారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో మంచి ఆఫర్స్ వచ్చి సక్సెస్ పొందుతారు. విందు భోజన ప్రాప్తి యోగం ఉంది. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. ఎన్ని గ్రహాలు యాంటీగా ఉన్నా విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్కు, కాస్మెటిక్స్ ఇలాంటి బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో బ్రహ్మాండమైన లాభాలు పొందగలుగుతారు. ఎన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నా ఫ్యామిలీ రిలేషన్స్‌లో వచ్చే డిఫరెన్సెస్ అన్నీ మీ వాక్చాతుర్యంతో క్లియర్ చేసుకోగలుగుతారు. కాబట్టి శుక్రుడు బ్రహ్మాండమైన ఫేవరబుల్ రిజల్ట్స్ మీనరాశి వాళ్ళకి ఇస్తున్నాడు కాబట్టి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే మార్చి 21 నుంచి మార్చి 31 మధ్యలో ఈ 11 రోజుల్లో మీనరాశి వాళ్ళు చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. పరాభవ నామ సంవత్సరంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరాముడికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకుంటే శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ వారి అనుగ్రహం వల్ల, ఆంజనేయుడి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, సమస్యలు, బాధల నుంచి ద్వాదశ రాశుల వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. కలియుగంలో ఎటువంటి కష్టాలున్నా సరే ఆ కష్టాలన్నీ పోగొట్టే ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని తీవ్రమైన కష్టాలున్నప్పుడు శ్రీరామనవమి రోజు వీలైనన్ని సార్లు పఠించినట్లయితే ఆ తీవ్రమైన కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీరామనవమి పర్వదినం రోజు ఎవరైనా సరే సీతారాముల చిత్రపటాన్ని కానీ, రామ పట్టాభిషేక చిత్రపటాన్ని కానీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని దీపారాధన చేసి రకరకాల పుష్పాలతో పూజ చేసి వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించటం, రామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ద్వారా సంవత్సరం పాటు సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శ్రీరామనవమి రోజు ఎవరైతే రామరక్షా స్తోత్రాన్ని చదువుతారో లేదా కనీసం వింటారో వాళ్ళు సంవత్సరం పాటు శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, బాధలు, సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు. అలాగే పెళ్లి కావలసిన వాళ్ళు ఎవరైనా సరే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పెళ్లిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణాన్ని దేవాలయంలో దర్శనం చేసుకొని ఆ కళ్యాణం అక్షింతలు శిరస్సున ధరించండి. తప్పకుండా త్వరలోనే మనస్సుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గారుడీ పరావిద్య మంత్రం అని ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని గరుడ పురాణంలో చెప్పారు. ఆ మంత్రాన్ని ఎవరైనా ఉదయం 10 గంటల సమయంలో 108 సార్లు లేదా 54 సార్లు లేదా 21 సార్లు చదివితే ఇంట్లో ఎవరికి అపమృత్యు దోషాలున్నా అవన్నీ తొలగిపోతాయి. దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. మంచం మీద తీవ్రమైన అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కూడా శ్రీరామనవమి రోజు ఉదయం 10 గంటలకి గారుడీ పరావిద్య మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదివితే ఆ తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది. ఆ మంత్రం ఏంటంటే యక్షి ఓం ఉం స్వాహ. దీన్ని గారుడీ పరావిద్య మంత్రం అంటారు. యక్షి ఓం ఉం స్వాహ. గరుడ పురాణంలో చెప్పిన ఈ మంత్రం చదవండి. భయంకరమైన తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి
శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ సులభంగా బయటపడండి. అలాగే శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా రకరకాలైనటువంటి పసుపచ్చటి పుష్పాలతో సీతారాములను పూజించడం ద్వారా అద్భుతంగా సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, సంవత్సర ఫలాలు, మాస ఫలాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల వల్ల కలిగే ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.